మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం ఏమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తిథి పంచమి మధ్యాహ్నం 12:08 తదుపరి షష్ఠి నక్షత్రం శ్రావణం సాయంత్రం 5:18 తదుపరి ధనిష్ట వర్జం రాత్రి 9:13 నుంచి 10:47 దుర్ముహూర్తం ఉదయం 8:48 నుంచి 9:32 అలాగే మళ్ళీ మధ్యాహ్నం 12:28 నుంచి 1:12 వరకు అమృత గడియలు ఉదయం 6:50 నుంచి 8:32 రావుకాలం 10:30 నుంచి 12 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:35 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే కేసీఆర్ మీ పెద్దరికం నిలబెట్టుకోండి అంటూ ప్రధాన వార్తగా ఇచ్చారు. 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకైనా రావాలి, భరోసా చేసిన తప్పులు అప్పులు సర్దిద్దుతున్నాం, చిన్న పిల్లల వ్యవహరిస్తున్న కేటీఆర్ హరీష్ రావు, అన్నిటికీ అడ్డుపడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇందిరమ్మ ఇళ్ల యాప్ నమూనా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. డీజిల్ ఆటోలు బస్సులను ఓఆర్ఆర్ అవతలకు పంపిస్తాం, హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం, 2 ఏళ్లలో ఆర్టీసీకి 3000 విద్యుత్ బస్సులు రవాణా శాఖ విజయాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ ఉద్రిక్తత బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ను బెదిరించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అడ్డుకునేందుకు భరోసా శ్రేణులు ప్రయత్నం చేశారు. వేరువేరు ఠాణాలకు హరీష్ రావు జగదీష్ రెడ్డిలను తరలించారు. దేవేంద్ర ఫడ్నవీస్ అనే నేను మూడోసారి మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం, షిందే అజిత్లకు డిప్యూటీ సీఎం హోదా, హరీష్ రావును 30 వరకు అరెస్ట్ చేయొద్దు, పోలీసులు దర్యాప్తు కొనసాగించవచ్చు, కేసును కొట్టివేయాలన్న హరీష్ పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ఫిర్యాదుదారు చక్రధర్ గౌడ్కు నోటీసులు. యంత్రీకరణ సాంకేతికతకు పెద్దపీట, డిమాండ్ ఉన్న పంటలకు ప్రోత్సాహం, చిరుధాన్యాలకు బోనస్ ఆలోచన, యాసంగిలోనూ సన్నాలకు బోనస్, సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఈనాడుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఇక ఏటా 2 సార్లు ప్రవేశాలు, జూలై ఆగస్టుతో పాటు జనవరి ఫిబ్రవరిలోనూ డిగ్రీ పీజీ కోర్సులో అమలు, సప్లిమెంటరీ ఉత్తీర్ణులకు ప్రయోజనం, యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేశారు. గ్రూప్ 1, 2 తర్వాతే గ్రూప్ 3 ఫలితాలు, పోస్టుల భర్తీలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుందట. బ్యాక్లాగ్లను నివారించడమే లక్ష్యం అని చెప్తున్నారు. ఇవి నాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలోని వార్తలను చూద్దాం. ఇంటి పెద్ద పార్టీ పెద్దగా కేసీఆరే బుద్ధి చెప్పాలి. ఇందిరమ్మ పథకం మొబైల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పిల్ల చేష్టలతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వారిని వదిలేయడం మంచిది కాదు, లేని పక్షంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులు మేం చేసి చూపిస్తున్నాం. దీన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు మాకు అడ్డుపడుతున్నారు. కేసీఆర్ శాసనసభకు వచ్చి ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి తెలిపారు. పెద్దరికం వహించి ఎదుగుతున్న నేతలకు మార్గదర్శనం చేయాలని సూచించారు. హైదరాబాద్కు ఢిల్లీ దుస్థితి రానివ్వం, ప్రజాపాలన విజయోత్సవంలో సీఎం రేవంత్ మాట్లాడారు. వాహన కాలుష్యానికి కళ్లెం వేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హరీష్ రావు అరెస్టు 10 గంటలు హైడ్రామా, రాత్రి 8:30 తర్వాత విడుదల. సీఎం రేవంత్ తెచ్చిన మార్పు అక్రమ అరెస్టులు నిర్బంధాలే అంటూ హరీష్ రావు తెలిపారు. చిల్లర పొరపాట్లు పెద్ద శిక్షలు, 3 ఏళ్లలో చిన్న చిన్న కారణాలతో 420 మంది సిబ్బందిని తొలగించింది ఆర్టీసీ. తొలుత 600 మందిని తీసేసిన అప్పిల్ల మేళాలో 180 మందికి తిరిగి పోస్టింగ్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్కు ముక్కుమడిగా ఫిర్యాదు చేసిన మిగిలిన వారు డిమాండ్ల సాధనకు ఉద్యోగులు గొంతెత్తుతున్న వేళ తాజా పరిణామంపై ఆర్టీసీలో చర్చ. వేసవిలో ప్రాణహిత శంకుస్థాపన, సాక్షి ఇంటర్వ్యూలో నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తుమ్మిడిహెట్టి సహా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, కాళేశ్వరంపై రాజకీయ దురుద్దేశాలు లేవు, ప్రాజెక్టును వీలైనంత వాడుకుంటాం, త్వరలో నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ, ఏపీతో నీటి వాటర్లపై రాజీ లేదు, జనవరి ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామంటూ తెలిపారు.
విశ్వసనీయత పెంచుతాం సాక్షితో టీజీపీఎస్సీ నూతన చైర్మన్ బుర్ర వెంకటేశం మాట్లాడారు. నిరుద్యోగులకు వేగంగా ఉద్యోగాల కల్పనే లక్ష్యం. ఇకపై షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహణ, ఫలితాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామనే డాలర్లను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు. అలాంటి ఫిర్యాదుల కోసం త్వరలో ప్రత్యేక ఫోన్ నంబర్, ఈమెయిల్ కూడా ఇవ్వనున్నారట. దేవేంద్ర ఫడ్నవీస్ అనే నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, ఆచరణ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, సీఎంలు, సినీ ప్రముఖులు. జార్ఖండ్లో మంత్రులుగా 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అసలు తగ్గేదేలే. బాక్స్ ఆఫీస్ నివేదికల ప్రకారం పుష్ప 2 ఇప్పటికే పుష్ప ది రైస్తో సహా పలు చిత్రాలు కలెక్షన్లో అధిగమించడానికి సిద్ధంగా ఉంది. తొలి రోజు దాదాపు 250 కోట్లు వసూలు ఖాయమని అంచనా వేస్తున్నారు. చిన్న పరిశ్రమలకు పెద్దపీట. రాష్ట్రంలో భారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే అవకాశం ఉన్న చోట సూక్ష్మ చిన్న పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య కొత్తగా 10 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి అందులో 5ని ఎంఎస్ఎంఈల కోసం అభివృద్ధి చేస్తామని తెలిపారు. సగం కోర్సు ఇంటర్న్షిప్లే. ఇంజనీరింగ్ కోర్సులో స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలుపెట్టింది. అయితే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సిలబస్లో మార్పులు చేయాలని సంకల్పించిందట. డిగ్రీ కోర్సులోనూ మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా కొత్త సిలబస్ రూపకల్పనకు ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేసిందంట. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని బారియర్ సారథ్యంలోని ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. జస్టిస్ మన్మోహన్ ప్రమాణం. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ గురువారం సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమాణం చేశారు. పిఎస్ఎల్వి C-59 సక్సెస్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన 550 కిలోల బరువైన ప్రోబా 3 మిషన్ను ఇస్రో విజయవంతంగా కక్షలోకి చేర్చింది. నాసా చీఫ్గా జెడ్ హైజ్ కమాన్ బిలియనీర్ ఓమగామి జెడ్ ఐజాకమాన్ను నాసా చీఫ్గా కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంపిక చేశారు. 20 ఓవర్లలో 349 T20 క్రికెట్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా బరోడా ప్రపంచ రికార్డు. మార్కెట్ల ఐజెం సెన్సెక్స్ 810 పాయింట్లు ప్లస్ 81,766 వద్ద ముగింపు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ప్రధాన హెడ్లైన్స్ చూసుకుంటే, కేసీఆర్ ప్రతిపక్ష నేతగా నీ డ్యూటీ చేయు, సభలో విపక్ష నేత కూర్చి ఖాళీగా ఉండడం మంచిది కాదు. బహుజనులు తల్లిగా తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన. సచివాలయంలో విగ్రహ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి. అస్థిరత నుంచి సుస్థిరత దాకా ఏడాదిలో అడ్డంకులను అధిగమించిన ప్రభుత్వం 2 నెలల్లో హైదరాబాద్లో 3,000 ఎలక్ట్రిక్ బస్సులు, 5,942 కోట్లతో వంతెనాలు, అండర్ పాస్లు, 2.22 లక్షల కోట్ల పెట్టుబడులు. ఏడాదిలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ఘనత మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. అభ్యర్థిలో విశ్వాసం పెంపొందిస్తాం. యూపీఎస్సీ మాదిరిగా టీజీపీఎస్సీని తీర్చిదిద్దుతా. వేగంగా, పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ. టీజీపీఎస్సీ నూతన చైర్మన్ బుర్ర వెంకటేశం తెలిపారు. బాధ్యతలు స్వీకరించారు. రావును అరెస్ట్ చేయొద్దు, దర్యాప్తు కొనసాగించవచ్చు అంటూ హైకోర్టు తెలిపింది. ధరణి మోరాయింపు, డేటా బదిలీలో సాంకేతిక సమస్యలు, నిర్వహణ బాధ్యతలు 1 నుంచి ఎన్ఐసికి. కౌశిక్ రెడ్డి అరెస్ట్ హైడ్రామా. ఒకేసారి 2 డిగ్రీలు, ఒకే దాపలో 2 పీజీలు కూడా చేసే అవకాశం. ఏడాదికి 2 సార్లు ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాలంటూ దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. భారత్లో పెట్టుబడులు లాభదాయకం. ఆ దేశంలో వ్యాపారానికి రెడీ. పారిశ్రమల ఏర్పాటుకు రష్యా కంపెనీలు సిద్ధం. మోదీ మేక్ ఇన్ ఇండియా బేష్ అంటూ పుతిన్ తెలిపారు. సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం చేశారు. రేపు హైదరాబాద్లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా హాజరుకానున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అల్లు అర్జున్పై కేసు నమోదైందట. ఆ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఆయన భద్రత సిబ్బందితో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కూడా మహిళా మృతి నేపథ్యంలో బిఎన్ఎస్లోని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద నమోదు. అల్లు అర్జున్ వస్తున్నట్లు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు అంటూ పోలీసులు తెలిపారు. నేరం రుజువైతే 10 ఏళ్ల దాకా జైలు అంటున్నారు. పుష్ప అని పిలుచుకునే వాళ్ళు
హీరో అల్లు అర్జున్ అభిమాని శ్రీతేజ్ సినిమాకి వెళ్ళి కన్న తల్లిని కోల్పోయి ఆసుపత్రిలో ఆందోళనకర స్థితిలో బాలుడు. తెలంగాణకు 2 పత్తి పరిశోధన కేంద్రాలు, వరంగల్ ఆదిలాబాద్లకు కేటాయింపు మంజూరు చేస్తూ ఐసీఏఆర్ లేఖ రాసింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే తెలంగాణ తల్లి రూపు మార్చితే ఊరుకోమంటూ వార్తిచ్చారు. సచివాలయానికి చేరిన తెలంగాణ తల్లి విగ్రహం, అల్లు అర్జున్పై కేసు అంటూ ఆంశాన్ని ఇచ్చారు. రేపు ఆటో బంద్, రేవంత్ సర్కార్ తీరుపై ఆటో కార్మికులు ఆందోళన బాట, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకోవాలి అంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఎమర్జెన్సీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే 80 ఏళ్ళు వృద్ధుడిపైన కేసు, పోలీసుల ప్రైవేట్ సైన్యమా అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. లింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి C-59 విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన ఇస్రో. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. వన్యప్రాణులు రెట్టింపు, జింకలు 850, చిరుతలు 89, అడవుల సంరక్షణతో పెరుగుతున్న సంతతి కీలకంగా వ్యవహరిస్తున్న అటవీశాఖ ఉద్యోగులు. నేలను సంరక్షించాలి, నేలను పరిరక్షించుకోవడంపై ప్రతి ఒక్కరి బాధ్యతను జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్ పేర్కొన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నివేదిక, అవినీతి కట్టడి, అంతర్గత నిఘా, ఆకలి తీరిస్తే 10ంతల మేలు, నీరసంగానే ప్రత్యేక తరగతులకు విద్యార్థులు, నాణ్యతలో రాజీ పడద్దు అంశాన్నిచ్చారు. భాజపా ద్విచక్ర వాహన ర్యాలీ నేడు. ద్విచక్ర వాహనంతో రైలుకు ఎదురుగా అప్రమత్తమైన ఆపేసిన లోకో పైలట్. జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి. అలాగే కష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడింది కాంగ్రెస్. ఆయిల్ ఫామ్పై ఆశలు చిగురించే ₹20,000 దాటిన టన్ను ధర. వచ్చే నెల నుంచి కొనుగోలుకు కార్యాచరణ చేపట్టనున్నారట. మిగిలింది 30 రోజులే. సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత, 10వ తరగతి సిలబస్లో కొన్ని బడులు వెనుకబాటు. ప్రచార పత్రాలు విడుదల, యోర్నా విజేతలకు బహుమతులు ప్రదానం. ఫిర్యాదులపై స్పందించకుంటే ఫోన్ చేయండి. ఊసెత్తరు, జీవనాభృతి ఇవ్వరు. 10 ఏళ్లుగా బీడీ కార్మికుల ఎదురుచూపులు. వైజ్ఞానిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి. ఇన్స్పైర్ మన్కు 126, సైన్స్ ఎగ్జిబిషన్కు 300 ప్రాజెక్టులు. విద్యార్థులకు తెలుగు భాష పోటీలు. అలాగే నేడు శ్రీ చక్రార్చనలు. అయ్యప్ప పడి పూజ నిర్వహించారు. అయ్యప్ప దీక్షలో భాగంగా జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్ ఇందూరు అయ్యప్ప ఆలయంలో ఫోక్స్ కేసులో లాడ్జీ మేనేజర్ అరెస్ట్. చెలో బస్ భవన్ ముట్టడి. రాజగోపుర నిర్మాణానికి ₹1,00,000 విరాళం. ఇవి నాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలోని వార్తలను చూద్దాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, రాజకీయాలు ఎన్నికలకే పరిమితం కావాలి. జిల్లాకు కేబినెట్ బెర్త్ లేకపోవడంతో అభివృద్ధికి ఆటంకం. ఆర్మూర్ నిర్మల్ ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసం కృషి. అమృత్ పథకం కింద ఆర్మూర్కు ₹43 కోట్లు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ తెచ్చుకున్న ఏకైక ప్రతిపక్ష ఎమ్మెల్యేనే నేనే. కేంద్ర మంత్రి గడ్కరీ ద్వారా సెంట్రల్ రోడ్ ఫండ్ ₹30 కోట్లు నిధులకు ప్రయత్నాలు. న్యాయంలో ఆర్మూర్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. ఆర్మూర్లో స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తే గల్ఫ్లో ఉన్నత ఉద్యోగ అవకాశాలు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. ఇన్ఛార్జీలతో ఇంకెంతకాలం? జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఖాళీలు. డిపిఓ, డిఎల్పిఓ, ఏఓలు ఇన్ఛార్జీలే. డిపిఓ ఆఫీసులోని సిబ్బంది కొరత. సమీపిస్తున్న పంచాయతీ ఎన్నికలు. అధికారులపై తీవ్రమైన పని ఒత్తిడి. అవినీతిని నిర్మూలించాలి. సిపి కార్యాలయంలో కాల్ సెంటర్ సర్వే సమర్థవంతంగా నిర్వహించాలి. వసతి గృహాలు తనిఖీ చేశారు. జిల్లాకు ప్రొబేషనరీ ఐపీఎస్. సమగ్ర శిక్షలో సమ్మె సైరన్. నేడు రేపు జిల్లా కేంద్రంలో నిరసన దీక్షలు. 10 నుంచి సమ్మె బాటలోకి ఉద్యోగులు. సమగ్ర నివేదిక సమర్పిస్తాం. బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు. స్థానిక సంస్థలో బీసీలకు రిజర్వేషన్ల తమాషాపై విజ్ఞాపనల స్వీకరణ జరిగింది. శ్రీనగర్ కాలనీలో అక్రమ నిర్మాణం జరిగింది. నగర బల్దియా అధికారులకు కాలనీ వాసులు ఫిర్యాదు చేస్తారు. పనులను నిలిపివేయించిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేసింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపత్ రెడ్డి నిజామాబాద్ బస్టాండ్లో ప్రజా విజయోత్సవ సభ నిర్వహించారు. ఆటోల బంద్ను జయప్రదం చేయండి. సిఐడి విచారణ చేపట్టాలి. ఇందలవై కేజీబీవీ తనిఖీ. ప్రభుత్వ భూమిని ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి.
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. ఉపాధి కోసం వెళ్లి కనిపించకుండా పోయి థాయిలాండ్లో గల్లంతైన 2 వలస కార్మికులు, బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు ఏజెంట్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 25 నుంచి ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదల షెడ్యూల్ ఖరారు చేసిన అధికారులు. వారబందీ ప్రకారం ఆయకట్టుకు నీరు, జీవన వికాసానికి చరిత్ర పుస్తకాలే ఆధారం. ఎస్ఎస్సి పరీక్ష కేంద్రాలపై నివేదిక అందించాలి. రాష్ట్ర స్థాయి పోటీలకు తాడ్పై విద్యార్థి ఎంపిక. క్రైమ్ కార్నర్ వార్తలు చూసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి పరిధిలో ఇసుక ట్రాక్టర్ పట్టివేత రెంజల్. 2 వర్గాలపై కేసు నమోదు చేశారు మోపాల్లో. చోరీ కేసులో ఒకరికి 1 ఏడాది జైలు శిక్ష విధించారు రుద్రూర్. 87 వాహనాలను సీజ్ చేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో. 2 ఇసుక లారీలు, బాల్కొండ జేసీబీ టిప్పర్లు స్వాధీనం చేసుకున్నారు రుద్రూర్. జాన్కంపేటలో బైక్ చోరీ జరిగింది. రైతుల ఆర్థిక అభివృద్ధి సాధించాలి డిఆర్డీఓ సురేందర్ తెలిపారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలోని ప్రధాన హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాకు ప్రొబేషనరీ ఐపీఎస్ నియామకం. జిల్లాకు ప్రొబేషనరీ ఐపీఎస్ సాయి కిరణ్ను నియమించారు. ఆయన 29 వారాల పాటు శిక్షణలో ఉండనున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన పత్తిపాక సాయి కిరణ్ వరంగల్ జిల్లాకు చెందినవారు. బీఈ సివిల్, ఎంబీఏ చేసిన ఆయన 2023 సివిల్ సర్వీస్లో 76వ ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యారు. అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఆయనను జిల్లాకు పంపించారు. ఏసీపీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ప్రారంభించిన ఇన్ఛార్జి సిపి సింధు శర్మ. జిల్లాకు చేరుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ప్రోటోకాల్ రకడ. జిల్లాలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య ముదురుతున్న వివాదం. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న చోట తలెత్తుతున్న ప్రోటోకాల్ పంచాయతీ. అభివృద్ధి కార్యక్రమంలో అధికార పార్టీ నేతలు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. ప్రోటోకాల్ పాటించడం లేదని ఉన్నతాధికారులకు జిల్లా నేతలు ఫిర్యాదు చేశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నివేదిక అందిస్తాం బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ. నేటి నుంచి జిల్లా స్థాయి ఇన్స్పైర్ కార్యక్రమం. రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యాయత్నం. బైక్పై రైలుకు ఎదురుగా వెళ్లిన భీమ్గల్కు చెందిన వ్యక్తి. నవీపేట్ శివార్లో రైలును నిలిపివేసిన లోకో పైలట్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఆర్పీఎఫ్ పోలీసులు. ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ఆవిష్కరణ. గ్రామీణ రోళ్లకు మోక్షం ఎప్పుడు? ₹45 లక్షల నిధులు మంజూరైన మొదలు కాని పనులు. దూర భారంతో ఇబ్బందులు పడుతున్న ముప్కాల్ గ్రామస్తులు. రాముడి భూములు అన్యక్రాంతం. కబ్జాదారుల కబంద హస్తాల్లో ఆలయ భూములు పట్టించుకొని దేవాదాయ శాఖ అధికారులు. పోస్టింగ్ ఒక చోట, విధులు మరో చోట. విద్యుత్ శాఖలో వింత ధోరణి. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది అంటూ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నివేదిక సమర్పిస్తాం బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక సంస్థలో బీసీలకు రిజర్వేషన్ల దామాషాపై అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు. ప్రశ్నిస్తే అరెస్టులా? ప్రజాపాలన కాదు రాష్ట్రంలో పోలీస్ పాలన. హరీష్ రావు, కౌశిక్ రెడ్డి అరెస్ట్ అక్రమం. కేసులకు భయపడేది లేదు. ప్రజా సమస్యలపై వెంటాడుతూనే ఉంటాం. రేవంత్ సర్కార్కు బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిక జారీ చేశారు. మరో అంశాన్ని చూసుకున్నట్లయితే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం. కార్యకర్తలకు బీఆర్ఎస్ అడ్డంగా ఉంటుంది. నావిపేట్ మండల నేతలకు ఎమ్మెల్సీ కవిత భరోసానివ్వడం జరిగింది. పింఛన్లు పెంచాలని చెప్పేసి బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు కోటగిరిలో. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.